నమస్తే. యాత్ర టు పాజిటివ్ టాక్ తీసుకొచ్చుకుంటుంది. మనం అందరం చూస్తున్నాం. అండ్ ఇక్కడ నడవట్లేదేమో తెలంగాణలో, కానీ ఏపీలో మాత్రం బాగా నడుస్తుంది అని చెప్పేసి వింటున్నాం. సో దీన్ని ఈ డైరెక్టర్కి, యాత్ర టు డైరెక్టర్కి సీఎం జగన్ 20 కోట్ల విలువ గల భూమిని ఇచ్చారు అని చెప్పేసి ఒక వార్త వినిపిస్తుంది. మరి అది ఎంతవరకు నిజం అనేది మనకు చెప్పడానికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, యాత్ర టు డైరెక్టర్కి 20 కోట్ల వర్త్ 2 ఎకరాల భూమిని ఇచ్చారు అని చెప్పేసి అంటున్నారు. అది నిజమంటారా? నిజమా అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో సర్వసాధారణంగా మంచి హిట్ సినిమా ఇచ్చిన హీరోలు గిఫ్ట్లుగా ఇస్తుంటారు డైరెక్టర్లకి, కార్లు ఇవ్వడం. మొన్న జైలర్ మూవీ ఉంది. జైలర్ మూవీ అంత బ్లాక్ బాస్టర్ అయిన తర్వాత ప్రొడ్యూసరు డైరెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్కి అందరికీ ఆడి కార్లు ఇచ్చాడు ఆయన కదా. సో అట్లా పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళ హీరోలు బాగా ఇంప్రెస్ అయ్యి వాళ్ళ ఇమేజ్ పెరగడం, స్టార్డమ్ పెరగడం, లేదా ప్రొడ్యూసర్ భారీగా లాభాలు వచ్చిన నేపథ్యంలో దర్శకులకి, మ్యూజిక్ డైరెక్టర్స్కి లేదంటే హీరోలకి గిఫ్ట్లుగా ఇవ్వడం ఆనవాయితీ. సో ఎక్కడేంటంటే యాత్ర 2 అనేది, యాత్ర మమ్ముట్టి గారు యాక్ట్ చేశారు. అది రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రను మొదలుకొని ముఖ్యమంత్రి అయిన వైనం. అది యాత్ర 2 ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టడము, దాన్ని ఎదుర్కొన్న హడ్డిల్స్, ఆయన జైల్లో ఉండడం, జైల్లో ఉన్న తర్వాత గవర్నమెంట్ ఎలా ఫామ్ చేశాడు, ఎవరెవరు కుట్రలు పన్నారు, అది కొద్దిగా మసాలా యాడ్ చేశారులేండి. కుట్రలు పన్నారు, వీళ్ళే చేశారు, చంద్రబాబు గారే చేశారు ఏదో అన్నట్టుగా, అది పక్కన పెట్టండి. అట్లా చూపించే ప్రయత్నం చేశారు. అంటే ఎలక్షన్స్ ముందు అది అవసరం కదా. ఇప్పుడు జనాలను మళ్ళీ డైవర్ట్ చేయాలి. 3 రాజధానులు అని చెప్పి రాజధానే కట్టలేదు, అసలు డైవర్ట్ చేశారు. ఇప్పుడు కూడా వీరికి ఫేవర్గా డైవర్ట్ చేయడం కోసం కొన్ని ఇట్లా మాధ్యమాలని వాడుకోవడం. దాంట్లో ప్రధాన మాధ్యమం సినిమా ఇంపాక్ట్ బాగానే ఉంటుంది. కాకపోతే మొదటి రోజే వైసీపీతోనూ జనసేన వాళ్ళు గొడవ పడ్డారండి థియేటర్లో. అంటే అక్కడ కాంగ్రెస్ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వింటుందనేది మాత్రం పెద్ద పచ్చి అబద్ధం కదా. అలాంటప్పుడు కాంగ్రెస్ చంద్రబాబు గారు కలిసిపోయి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసి వచ్చు కదా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎందుకు అవుతారు? రాజశేఖర రెడ్డి, చంద్రబాబు గారు చెప్పారనే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని కూడా ఒక టాక్ ఉంది. అంటే అప్పట్లో ఆయన ఎవరు, శ్రీకాకుళం ఎంపీ ఎర్రన్నాయుడు గారు ఒక లేఖ రాశారు. లేఖ రాసిన దానికి ఈయనే ఆద్యం పోసాడు. ఈ లేఖ రాసిస్తే కాంగ్రెస్ వాళ్ళు చేసేస్తారా? చేయరు కదా. సో అదొక వేరే స్టోరీ. సో అయితే అవన్నీ జనాలకి ఇంప్రెసివ్గా తీసినప్పుడు సహజం, అంటే దర్శకుడు బాగా చేశాడరా అని చెప్పి మేబీ ఆయనకి రెమ్యునేషన్ ఇవ్వలేదేమో. రెమ్యునేషన్ ఇవ్వలేదు కాబట్టి ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి కార్లు ఇస్తారు, బంగ్లాలు ఇస్తారు. ఈయన మరి ఇండియా ప్రభుత్వం కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారో, ఏ ల్యాండ్ ఇచ్చారో, లేదా గవర్నమెంట్ ల్యాండ్ని 99 ఇయర్స్కి లీజ్కి ఇస్తూ ఉంటారు, అలా ఇచ్చారేమో, మనకు పూర్తి స్థాయిలో తెలియదు కదా. బట్ ఆ సినిమా వల్ల ఎంతో కొంత ఫెచ్చింగ్ ఉంది పార్టీకి, ప్రజలకి కొద్దిగా దగ్గర చేస్తుంది, మనకు ఓటింగ్ పెరుగుతుందని హోప్ వచ్చినప్పుడు బేబీ డైరెక్టర్కి, ఆయన పేరు వి మహి, ఆయనకి కొద్దిగా ఫేవర్గా చేసి ఉండొచ్చు. లేదా రెమ్యునరేషన్గా ఇస్తామన్నది సినిమా రిలీజ్ అయ్యాక ఇస్తామని చెప్పి మొన్న ఇచ్చారేమో, మనకు పూర్తి స్థాయిలో తెలియదు. బట్ ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి ఏదైనా జరగచ్చు. మీరు ఇంకొక ముందు ఏమన్నదంటే బాగానే ఆడుతుంది ఏదో అన్నారు కదా. మన దగ్గర ఆడట్లేదు, అక్కడ కూడా. అంటే దీని మీద ఇంకో వివాదం కూడా ఉంది. కేవలం యాత్ర 2 ప్రతి ఒక్క నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, నియోజకవర్గం చెందిన ఎమ్మెల్యేలు కూడా చూడాలనే ఉద్దేశంతోనే అసెంబ్లీ సమావేశాలు కూడా పోస్ట్ పోన్ చేశారని ఒక టాక్ వచ్చింది. ఆ రోజు శుక్రవారం, ఇప్పుడు మన 8th రిలీజ్ అయింది, థర్స్డే అనుకుంటా. ఆ రోజు రిలీజ్ అయిన తర్వాత కంపల్సరీగా అందరూ చూశాక అసెంబ్లీలో దాని మీద చర్చ జరగాలని ఉద్దేశము మరేంటో తెలియదు, అందుకే పోస్ట్ పోన్ చేశారన్నట్టు కూడా ఒక వార్త వచ్చింది. అది నేనైతే నమ్మట్లేదు. మేబీ అయినా అయిండొచ్చు, అక్కడ ప్రభుత్వం డిఫరెంట్ నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి రకరకాలుగా వాళ్ళకి ఫేవర్గా ఉంది. దాంట్లో ఇంకో విమర్శ కూడా ఏంటంటే, మెయిన్ ఆయన అరెస్ట్ అయిన తర్వాత జైల్లో ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టింది, పార్టీని మరలా 2019లో గవర్నమెంట్ ఫామ్ అయ్యేలా చేసింది మాత్రం షర్మిల గారు కదా, వాస్తవం అది. సో ఆవిడే పాపం జనాల్లోకి తిరిగారు, ఈ సానుకూల యాత్రలో, ఓదార్పు యాత్రలో ఏదో సంథింగ్ చేశారు. మొత్తానికి పార్టీని చనిపోకుండా బతికించేలా ప్రయత్నం చేశారు.
మరలా ఆయన జైలు నుంచి వచ్చారు, మళ్ళీ అందుకున్నారు, అంతా పాదయాత్ర చేశారు, గవర్నమెంట్ ఫామ్ అయింది, బాగానే ఉంది. బట్ ఆవిడ పాత్ర అంతగా లేదు అన్నట్టుగా అవును, లేదు ఆ, లేదు, లేదు. ఆమెది లేదు, కోడికత్తి సీను ఆయనది లేదు, ఆయనది లేదా వివేకానంద రెడ్డి ఆయనది లేదు. అదే అదే ఏవైతే ఫేవర్ అయ్యాయో, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్యను కూడా పడని వాళ్ళు చంపేశారు అన్నట్టుగా ఫేవర్గా చూపించుకున్న ప్రయత్నం చేశారు. అది గట్టిగా డీప్గా వెళ్తే తెలిసిపోతుందని అది పెట్టకపోయిండొచ్చు. కోడికత్తి సీనిది మరీ దారుణం, 5 ఏళ్ళు అయిపోయిన మొన్న బెయిల్ ఇచ్చారు ఆయనకి, అవును, ఇన్నేళ్ళు అది. తర్వాత అంటే ఆ కోడికత్తి అయితే శిక్ష పడాలి, లేదా విడుదల చేయాలి, లేదా ఈయన వెళ్ళి సాక్ష్యం చెప్పి ఏదో చేయాలి. మరి అంత కోర్టులను మ్యానిపులేట్ చేస్తారని వస్తున్న వార్తల్లో మరి ఏదో దేవుడు చేయొచ్చు కదా, వాడిని విడుదల చేయొచ్చు కదా, లేదంటే శిక్ష విధించవచ్చు కదా కదా. సో అట్లా అది చేయలేదు. తర్వాత షర్మిలా గారి గురించి కూడా, విజయమ్మ గారి గురించి కూడా అంత ప్రాధాన్యత లేదు అని. అంతకుముందు వర్మ గారు తీసిన వ్యూహంలో కూడా మీరు చూస్తే అంత ప్రాధాన్యత లేదు. ఎక్కడైతే కథానాయకుడు భార్యదే ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నట్టుగా ఉంది. అయితే యాత్ర 2 కానీ వ్యూహం కానీ ఇవన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్టే కానీ ఇక్కడ దర్శకుడు ప్రతిభ ఏమి లేదు అనే వార్తలు కూడా వింటున్నాం. చాలా వింటున్నాం. మేబీ అయినా ఉండొచ్చు.